హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డంబో. ఈ వారం రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ. ఈ మూవీని డిస్నీ స్టూడియోస్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇదివరకే ఈ చిత్రం యానిమేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు లైవ్ యాక్షన్ని రిలీజ్ చేశారు. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. సో ఫాలో ద ఇంట్రో. వెల్ గైస్, ఈ మూవీ కథ విషయానికి వస్తే, సర్కస్లో పెంచుకోబడే ఏనుగుల్లో జంబో అనే ఏనుగు ఒకటి. ఆ ఏనుగు ప్రెగ్నెంట్తో ఉంటుంది. తర్వాత ఆ ఏనుగుని అమ్మే పరిస్థితిలోని ఒక పిల్లని కంటుంది. ఆ పిల్లే మన డంబో. అయితే ఈ డంబోని సర్కస్కి ఉపయోగించుకుందాం అనుకుంటారు. కానీ ఆ డంబో చెవులు వింతగా ఉండడం చూసి తిను సర్కస్కి పనికిరాదు అని భయపడతారు. కానీ సర్కస్లోని జోకర్స్తో పాటు జంతువుల్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మూవీ టైమ్ లైన్ ఓల్డ్ టైమ్ లైన్లోని రన్ అవుతుంది. అయితే ఈ డంబో సర్కస్కి పనికిరాదు అని అనుకుంటారు సర్కస్ పెద్దలు. హోల్ట్కు పుట్టిన ఇద్దరు పిల్లలు ఈ డంబో మీద చాలా ప్రేమను చూపిస్తారు. హోల్ట్ అంటే ఈ మూవీలోని మెయిన్ రోల్. తను ఆర్మీకి వెళ్ళి తన చేతిని పోగొట్టుకుని మళ్ళీ సర్కస్లోని రీజాయిన్ అవుతాడు హోల్ట్. తను రీజాయిన్ అయ్యేటప్పటికి తన భార్య చనిపోతుంది. అయితే తల్లి లేని పిల్లలు ఇద్దరు, జో ఫ్యారియర్ మరియు మిల్లీ ఫ్యారియర్. వాళ్ళిద్దరూ ఈ ఏనుగంటే చాలా ఇష్టపడతారు. కానీ ఈ ఏనుగు మామూలు సాధారణ ఏనుగు కాదని వాళ్ళిద్దరికీ ముందే తెలిసిపోతుంది. ఈ ఏనుగు సర్కస్కి పనికిరాదు అనుకున్నారు. కానీ దీనికి ఏనుగుకు మించిన శక్తి ఉంది. అది ఏంటో మూవీలోనే మీరు ఎంజాయ్ చేస్తారు. మనం ఇదివరకే వచ్చే ట్రైలర్లో కూడా చూసాం ఈ ఏనుగు చేసే పనులు మరియు విన్యాసాలు. సర్కస్కి ఉపయోగపడదు అనుకుంటారు. కానీ ఈ డంబో మొదట్లో ఏనుగు కాదని కొంతమంది ఈ డంబో మీద దాడి చేస్తారు. అది చూసి తన తల్లికి ఒక్కసారిగా కోపం వచ్చి మొత్తం సర్కస్ మహల్నే ధ్వంసం చేస్తుంది. దీంతో ఆ ఏనుగుతో మాకు ఉపయోగం లేదు అని చెప్పి ఇద్దరిని విడదీస్తారు. అయితే డంబో తల్లి లేకుండా చాలా బాధపడుతుంది. తన తల్లిని మళ్ళీ సంపాదించడం కోసం ఎగిరి సర్కస్లో వచ్చే డబ్బులతోటి వాళ్ళ తల్లిని మళ్ళీ కొందామని మానవులతో ఒప్పందం చేసుకుంటుంది. ఇదివరకు వచ్చిన ఓల్డ్ మూవీస్లో కూడా మానవులకి మరియు జంతువులకి ఉన్న ప్రేమని ఇలాగే చూపించారు. కానీ ఈ మూవీలోని కొంచెం స్పెషల్గా ఉంటుంది. తల్లి లేని పిల్ల మళ్ళీ వాళ్ళ తల్లిని సంపాదించుకోవడం కోసం మానవులతో ఒప్పందం చేసుకున్నట్టు ఈ మూవీలోని చూపించారు. అయితే ఈ డంబో చేసిన విన్యాసాల వల్ల వీళ్ళ జీవితం మారిపోతుంది. అయితే ఈ డంబోని కొంతమంది వినియోగదారులు తిరు చేసిన విన్యాసాల వల్ల కొనుక్కుంటారు. అయితే వీళ్ళ దశ తిరిగిపోతుంది. కానీ డంబో లక్ష్యం మాత్రం వాళ్ళ తల్లిని చేరుకోవడానికి. డంబో మళ్ళీ వాళ్ళ తల్లిని చేరుకుందా? వాళ్ళ తల్లిని చేరుకోవడానికి డంబో చేసిన విన్యాసాలు ఏంటి? అలాగే డంబోలో ఉండే స్పెషాలిటీ ఏంటి? డంబో ఈ మూవీలోని తన తల్లిని చివరికి చేరుకుంటుందా లేదా మళ్ళీ ఒంటరిగానే మిగిలిపోతుందా? ఇలాంటి విషయాలు తెలియడానికి మీరు ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. అయితే ఈ మూవీలోని మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని చోట్ల సాగదీసినట్టు అనిపించింది. అలాగే మనం జంతు వినాశాల చిత్రాలని ఇదివరకే చాలా చూసాం. కానీ ఈ మూవీ బి గ్రేడెడ్లో చూపించారు. కానీ ఈ మూవీలోని మంచి అర్థాన్ని అయితే చూపించడానికి ట్రై చేశారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీలోని డంబో అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ దాన్ని చూపించడం చాలా సింపుల్గానే చూపించారు డైరెక్టర్. అలాగే ఈ మూవీలోని విలన్స్ కూడా ఉన్నారు. ఈ డంబో చేసిన విన్యాసాలతోటి ఇంకొక గొప్ప కాన్సెప్ట్నే క్రియేట్ చేయొచ్చు. అలాగే ఈ మూవీలోని ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ముఖ్యంగా ఈ ఏనుగు పిల్లే. తిను చేసిన విన్యాసాలు ఈ మూవీలోని అందరికీ ఆశ్చర్యం మరియు అబ్బురపరుస్తుంది. ఈ మూవీలోని ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. హాలీవుడ్ యొక్క విజువల్ ఎఫెక్ట్స్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మూవీలోని చూపించారు. అలాగే ఈ మూవీలోని ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ డంబో చేసే విన్యాసాలు రన్ అవుతున్నప్పటికీ మనకి ఏదో ఒక వింతలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ దాన్ని సింపుల్గానే ముగించేశారు డైరెక్టర్ టిమ్ బర్టన్. కానీ ఈ మూవీలోని ఎమోషన్స్ కూడా ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అయ్యాయి. సర్కస్కి జంతువులు అవసరం లేదు అని ఈ మూవీలోని మరొకసారి నిరూపించారు. అలాగే ఈ మూవీలోని మంచి పాజిటివ్ మెసేజ్ మరియు ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయి. కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ చూపించడం సింపుల్గానే చూపించారు. కానీ
ఈ కాన్సెప్ట్ తోటి ఇంకొక గ్రేట్ సినిమాని కూడా తీయచ్చు. త్వరలో డిస్నీ స్టూడియోస్ వాళ్ళు టిమ్ బర్టన్ ఒకవేళ ప్లాన్ చేసినట్టయితే ఫ్యూచర్లో మనం ఇంకొక గ్రేట్ సినిమాని ఈ డంబో ద్వారా చూస్తాం. అయితే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 6.5/10. మీరు ఈ మూవీ చూసినట్టు అయితే కింద కామెంట్ సెక్షన్లో ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ని చెప్పండి. ఒకవేళ ఈ వీకెండ్ మీరు ఈ మూవీని చూడడానికి ప్లాన్ చేసినట్టు అయితే వీలుంటే ఈ మూవీని 3Dలో చూడండి. 3Dలో ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో ఏనుగు పిల్ల చేసే విన్యాసాలు 3Dలోనే అదిరిపోయేలా ఉన్నాయి. ఇలాంటి అప్డేట్స్ ఇంకా త్వరగా తెలియడానికి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని ఇస్తాను. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. వెల్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.